వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 5 షాపులు దగ్ధం. కాలి బూడిదైన కూరగాయలు, 3 లక్షల నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల డిమాండ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 5 అంగళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. వ్యాపారం కోసం అంగళ్ళలో ఉంచుకున్న కూరగాయలు మొత్తం కాలి బూడిద అయ్యాయి. ఓ దుకాణంలో పెట్టుకున్న కుట్టు మిషన్లు సైతం కాలిపోగా 5 దుకాణాలు కలిపి సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని, ఈ ప్రమాదంతో తమ జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. చెప్పమా. ఇప్పుడు 1 గంట అప్పుడు ఫోన్ చేసినారు ఇంట్లో పండుకున్న వాళ్ళకి పోలీసు వాళ్ళు. ఇట్లా మొత్తం మేము అంగళ్ళల్లో అంటుకున్నామని వచ్చి చూస్తే మాకు ఏం చేతికి రానట్లు అయిపోయినాయి సార్. సరుకులు మావంతా డబ్బాలు ఇబ్బాలు కట్టరాలు ఇతరాలు మొత్తం ఏం లేదు సార్. అంటే డబ్బానే పడ్డా 30-40 వేలు మొత్తం కాలిపోయింది సార్. దాంట్లోనే ఏం చిక్కుతలేదు మాకు. పుల్ల కూడా లేదు దాంట్లో చిక్కుతే కూడా. ఏమంగళ్ళు అసలు మా ఆకుకూరలో ఉండాలి సార్. మా ఆకుకూరలో అంగళ్ళు అల్లం సంచి మొత్తం అని ఏం లేదు. ఒక పుల్లంతా చిక్కలేదు మాకు చేతికి. ఎంత నష్టం వచ్చింది? మాకు 50,000 పైన అవుతుంది సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? ఏం డిమాండ్ చేస్తారు సార్? వాళ్ళు ఏదోటి మా మీద అంతే. చెప్పా. రాత్రి 1 గంటకి మాకు అగ్ని ప్రమాదం జరిగింది. మాకు బతికేది ఇది అంగడి మీదే, ఆధార్ మీదే. ఏం అంగడి అనేది? కూరగాయల అంగడి. ఏం జరిగింది అసలు? రాత్రి కరెంటు చేయటం వల్ల ఇది కాలిపోయింది. ఏమేమి కాలిపోయినాయి? అంత అంత దెండుకుంటే అంత సొరుకులు ఉంటాయి, ఉల్లిగడ్డ సంచులు వల్ల దెండుకుంటాయి. ఎంత నష్టం ఏంటవుతుంది నీకు? ఎంత నష్టం ఏంటో? ఒక 50,000 సొరుకులు నష్టం. 50,000 నమ్మకం. ఏం పేరు నీ పేరు? పూజారి సాయిత్రమ్మ.